పహల్గామ్ అటాక్ జరిగి ఇప్పటికి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికైనా ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని నేను చూసినా, బట్ ఎవరు ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు. మా పార్టీలు కూడా ఎందుకో నాకు అర్థమైతలేదు. ఎక్కడైతే అటాక్ జరిగిందో అక్కడ నుంచి 230 కిలోమీటర్ తర్వాత పాకిస్తాన్ బార్డర్ ఉంది. అంటే 230 కిలోమీటర్లు టెర్రరిస్టులు వస్తుంటే ఈ ప్రభుత్వం ఏం పీకింది నాకు ఇప్పటిదాకా అర్థమవుతుంది. అంటే పేద ప్రజల పానాలు, అంటే ఎవరికి సోయి లేదా, లేదంటే హోమ్ మినిస్టర్ ఏం చేస్తుండు, మిస్టర్ నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి వచ్చిన అతను, ఆయన వచ్చి ఏడ మాట్లాడాలా, పేదగంలో మాట్లాడాలా, బీజేపీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ బీహార్ లో పోయి మాట్లాడాలా? అక్కడ ఏదైతే పుల్వామా అటాక్ జరిగిందో ఫిబ్రవరి 14న అక్కడికి దగ్గరలోనే పహల్గామ్ ఉంటది. ఈ పహల్గామ్ నుంచి చాలా దగ్గరలో జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ కూడా ఉంటది. మన అంతా సెక్యూరిటీ ఫోర్స్ ఉండాల్సిన ప్లేస్ లో సెక్యూరిటీ లేకుండా ఉంటే ఇప్పటికి ప్రశ్నించడానికి ఎవరికి ఎందుకు శాతం అవుతుందో నాకు అర్థం కాదు. అంటే ప్రజల ప్రాణాలు ఈరోజు పాకిస్తాన్ లాంటి లుచ్చా నా కొడుకులు వస్తుంటే వాళ్ళని ఎందుకు ఆపలేకపోతున్నారు అని అడుగుతున్నా అంతే.